వెల్కమ్ టు ఆరుషెడ్డి జోన్. మరి ఏపీ హైకోర్టు అదేవిధంగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా మనం జీకే క్లాసెస్ రెగ్యులర్గా చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభయారణ్యాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాంచురీస్ ఏవైతే ఉన్నాయో అభయారణ్యాలకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నల పార్ట్ 1 అయితే మనం ఈ వీడియోలో చేస్తున్నాం. మరి ఈ క్లాస్ కంప్లీట్ అయ్యేలోపు మొత్తం ప్రశ్నలకి నేను ఆన్సర్ చెప్పకముందు మీరు కరెక్ట్గా ఎన్ని గెస్ చేయగలిగారు అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్కి అనేది కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఆరుషెడ్డి జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ద బెస్ట్ బిట్ బ్యాంక్ ఫర్ మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించి కేవలం 200 రూపీస్కి మనం అందిస్తున్నాం. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ వేయించుకునే ఆప్షన్ ఉంది. క్లాసెస్ సంబంధించి ఈ ఒక్కరోజు మాత్రమే 399 రూపీస్ అండి, రేపటి నుంచి 600 అవుతుంది. కంప్లీట్ ఏపీ హైకోర్టు క్లాసెస్ 399కి అందిస్తున్నాం. మరి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లోనో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభయారణ్యాలకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటిది మనకి ఏ జిల్లాలో ఉంది, ఎక్కడ ఉంది లేదా ఏ జిల్లాలో ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి పాత జిల్లాలు బేస్ చేసుకొని చూసుకున్నప్పుడు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ మనకి ఈ ఫారెస్ట్లోనే కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి అనువైన చెక్క ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఈ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. ఈ ఫారెస్ట్ అనేక జీవ వైవిధ్యానికి మనకు నెలకొరుగా ఉందన్నమాట. జీవ వైవిధ్యానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ మనకి ఎక్కడ ఉంది అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ మనకి కృష్ణా జిల్లాలో ఉందండి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటిది. మరి వివరాలు చూద్దాం. కొండపల్లి అడవులు విజయవాడకు సమీపంలో మనకి ఉన్నాయండి కృష్ణా జిల్లాలో. ఇవి అనేక రకాలైనటువంటి అడవి జంతువులకి, అడవి పక్షులకి ఆశ్రయంగా ఉంది. మరి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం కొండపల్లి బొమ్మలు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో భాగంగా కొండపల్లి బొమ్మలకు చాలా విశిష్ట స్థానం ఉంటుంది. ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన చెక్కను ఉపయోగిస్తారు. దాన్నే పొనికి చెట్టు అంటాం. ఈ పొనికి చెక్క లేదా పొనికి చెట్టు అనేటువంటిది ఈ రిజర్వ్ ఫారెస్ట్లోనే మనకి బాగా కనబడుతుంది అనమాట. ఈ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత చాలా పీస్ఫుల్గా ఉండడం వల్ల ఎవరైతే నేచర్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి వన్యజీవి ఎవరైతే ఉన్నాయో వన్యజీవుల్ని సంరక్షించడానికి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే రోలపాడు మనకి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి రోలపాడు అభయారణ్యం ఏదైతే ఉందో ఈ రోలపాడు అభయారణ్యంలో ఏ జంతువు బాగా ఫేమస్ అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రోలపాడు అభయారణ్యంలో నల్ల జింకలు అనేటువంటివి మనకి ఫేమస్ అనమాట. నల్ల జింకలు మనకి రోలపాడు అభయారణ్యంలో బాగా మనకి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. మరి రోలపాడు అభయారణ్యం ఎక్కడుంది అంటే కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ నల్ల జింకలు ప్రధానంగా మనకి కనపడుతూ ఉంటాయండి. ఇక్కడ అడవి నక్కలు అదేవిధంగా పక్షులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రోలపాడు ఫారెస్ట్ ఏంటంటే పొడిబీడు అంటే డ్రై గ్రాస్ ల్యాండ్స్లో మనకి ఫారెస్ట్ ఈ అభయారణ్యం అయితే ఉంది. డ్రై గ్రాస్ ల్యాండ్ దీన్నే పొడిబీడు అంటారనమాట. ఈ అభయారణ్యాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా సంరక్షించుకుంటూ ఉందన్నమాట. ఎందుకంటే అరుదైనటువంటి జంతువులు ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే నల్ల జింకలు ఉన్నాయో ఇవి చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి ఇవి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో దీన్ని అయితే చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే కొర్లపాడు అభయారణ్యం ఏదైతే ఉందో ఈ కొర్లపాడు అభయారణ్యంలో ఒక అరుదైనటువంటి పక్షి ఉందన్నమాట. ఇది చాలా అంతరించిపోతుంది. భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి పక్షుల్లో ఉన్న లిస్టులో ఉన్నటువంటి బర్డ్ అనమాట. ఈ కొర్లపాడు అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొర్లపాడు అభయారణ్యంలో కనబడుతుంది. అయితే ఆ పక్షి ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆ పక్షి ఏంటి అంటే గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ అనేటువంటి పక్షి మనకి కొర్లపాడు అభయారణ్యంలో ఉంది. ఇది అరుదైన అంతరించిపోతున్న పక్షుల లిస్టులో మనకి ఇది ఉందన్నమాట. ఈ కొర్లపాడు అభయారణ్యం అనేటువంటిది మనం చూసుకుంటే ఉమ్మడి మనకి పాత జిల్లాల ప్రకారం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇది అరుదైనటువంటి గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ అనేటువంటి బర్డ్ ఏదైతే ఉందో ఇది ఉందన్నమాట. ఇది అత్యంత ప్రమాద స్థితిలో ఈ బర్డ్ అయితే ఉంది. ఎక్కువగా మనకి పొలాల మధ్యలో గడ్డి భూములతో ఎక్కువగా ఈ అభయారణ్యం విస్తరించి ఉంది కాబట్టి ఆ పక్షి అనేటువంటిది మనకి అక్కడ కనబడుతుంది అనమాట. ఈ పక్షుల యొక్క సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాకుండా ఈవెన్ భారత ప్రభుత్వం కూడా చాలా కృషి అయితే చేస్తూ ఉంది పక్షుల్ని కాపాడుకోవడానికైతే. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాపికొండలు ఏవైతే ఉన్నాయో ఈ పాపికొండలు అభయారణ్యంలో ఒక అరుదైనటువంటి జంతువు కనపడుతుంటుంది. మరి పాపికొండల అభయారణ్యంలో కనిపించేటువంటి ఒక ప్రసిద్ధ జంతువు ఏంటి ఇక్కడ ఇచ్చిన వాటిలో అంటే కృష్ణ జింక, సాంబార్
లేదా సాంబార్ జింక, అడవి పంది, లియోఫార్డ్. మరి దీంట్లో లిఫార్డ్ ఏది కనపడుతుంది అని చూసుకుంటే ఇక్కడ మరి పాపికొండలు దేనికి ఫేమస్ అని చూస్తే మనకి ఇక్కడ సాంబార్ జింక అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి జింకలు మనకి ఇక్కడ ఫేమస్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ సాంబార్ జింక. పాపికొండలు అంటే మీకు అందరికీ తెలుసు గోదావరి నదీ తీరంలో మనకు ఉంటాయన్నమాట. ఈ పాపికొండలు అభయారణ్యంలో మనకు గోదావరి నదీ తీర ప్రాంతంలో రంపచోడవరం ప్రాంతంలో ఈ యొక్క పాపికొండలు ఫారెస్ట్ మొత్తం విస్తరించుంటే ఇక్కడ పులులు, లిపార్డ్స్ ఇవన్నీ కనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఫేమస్ ఏంటంటే సాంబార్ జింకలు అనేటువంటి బాగా ఫేమస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మరొక క్వశ్చన్ చూద్దాం. కొల్లేరు అభయారణ్యం మనకి వలస పక్షులకి ఫేమస్ అయినటువంటి కొల్లేరు ఏదైతే ఉందో ఈ కొల్లేరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏ జిల్లాలు అంటే పాత జిల్లాల ప్రకారం అన్నమాట. ఏంటంటే ఎక్కడ విస్తరించి ఉందంటే కొల్లేరు అభయారణ్యం అనేటువంటిది వలస పక్షులకి నిలయంగా ఉండేటువంటి కొల్లేరు అభయారణ్యం అనేటువంటిది మనకి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ మనకి వలస పక్షులు బాగా ఫేమస్ అండి. మనకి వలస పక్షులకు ఆవాసం ఇక్కడ ఫ్లెమింగోలు, పెలికన్స్ అనేటువంటి అరుదైన పక్షులు అనేక ఖండాలు దాటి మనకి ఇక్కడికి వచ్చి సేద తీరి వెళ్తుంటాయి అన్నమాట. ఇక మరో క్వశ్చన్ చూస్తే శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యం అనేటువంటిది ఉంది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అండి ఇక్కడ. మరి వెంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యం మనకి చిత్తూరులో ఉన్నటువంటి ఈ అభయారణ్యం యొక్క ఫేమస్ ఏంటంటే ఇది పర్వత ప్రాంతంలో ఉంటుందని, ఇక్కడ క్షీణిస్తున్నటువంటి ఎర్ర నక్కలు ఎక్కువగా కనిపిస్తాయని, తిరుమల అభయారణ్యంలో ఇది ఒక భాగమని ఇచ్చాడు. మరి ఈ యొక్క వెంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యం యొక్క విశిష్టత ఏమిటి అంటే పైనిచ్చిన అన్నీ కూడా సరైనవే, అన్నీ కూడా కరెక్టే అనమాట. సో కాబట్టి పైవన్నీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి అరణ్యం ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా వెంకటగిరి అరణ్యంలో ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏటి బాగా ప్రత్యేకత అని చూసుకుంటే మరి ఎర్రచందన వృక్షాల, అడవి పందుల, గిరిబిల్లి జాతుల, ఏనుగులు, వలయాల. మరి ఇది ఏంటి ఫేమస్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వెంకటగిరి అభయారణ్యంలో చూసుకున్నట్లయితే మరి నెల్లూరు జిల్లా వెంకటగిరి అభయారణ్యానికి ఫేమస్ ఏంటంటే మనకి ఎర్రచందన వృక్షాలు, పుష్ప అనమాట. ఎర్రచందన వృక్షాలు బాగా మనకి ఇక్కడ ఫేమస్. వీటిని కాపాడుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు అయితే తీసుకుంటూ ఉందన్నమాట. ఎర్రచందన వృక్షాలు మనకి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కొరింజా వన్యప్రాణి అభయారణ్యము ఎక్కడ ఉంది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇచ్చిన వాటిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, కడప చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కొరింజా వన్యప్రాణి సంరక్షణ అభయారణ్యం అనేటువంటిది ఉంది. మరి వివరాలు చూద్దాం. మరి కొరింజా వన్యప్రాణి సంరక్షణ అనేటువంటిది మనకి కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ మరి ఫేమస్ ఏంటి చూస్తే ఇక్కడ నల్ల జింకలు, చిరుత పులులు, అడవి నక్కలు అనేటువంటి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి. ఇది అరుదైన శుభ్రమైన పొడి అడవి అని మనకు అడగొచ్చు అనమాట. అరుదైన శుభ్రమైన పొడి అడవిగా ఇక్కడ మనకు ఫేమస్ అనమాట. ఇక్కడ ఇది ఈ గుబురిగా పెరిగిన పొలాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ అభయారణ్యాన్ని ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాలి అంటే నీట్నెస్ ఉన్నటువంటి అభయారణ్యంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే రంగనాయకమ్మ అభయారణ్యం ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే రంగనాయకమ్మ అభయారణ్యం అనేటువంటిది చిత్తూరు జిల్లాలో ఉందండి. చిత్తూరు ఈజ్ రైట్ ఆన్సర్. ఇక రంగనాయకమ్మ అభయారణ్యము చిత్తూరులో ఉంది. ఇది ముఖ్యంగా పక్షులు, చిరుత పులులు, మిగిలిన వన్యప్రాణాలకి ఇది చాలా నిలయంగా ఉంటుందండి. ఇది తిరుపతి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. చిత్తూరు అడవుల్లో జీవ వైవిధ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వైవిధ్యాన్ని పెంపొందించడంలో ఈ రంగనాయకమ్మ రిజర్వ్ అనేటువంటిది ఏదైతే అభయారణ్యం అనేటువంటిది ఉందో చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే వలస పక్షులకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అభయారణ్యం ఏది అనేటువంటిది ప్రశ్న. అందరికీ తెలిసిందే వలస పక్షులకి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అభయారణ్యం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కొల్లేరు వెతల అభయారణ్యము అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. మరి కొల్లేరులో మనం చూసుకుంటే కొల్లేరు సరస్సు మనకి ఏదైతే రామ్సార్ సైట్స్ ఉన్నాయో రామ్సార్ సైట్స్లో ఒకటిగా మనకు గుర్తించబడింది అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఫ్లెమింగో, హెలికాన్, డక్సు అంటే అలాంటి కొన్ని విదేశాలకు చెందినటువంటి పక్షులు వేలాదిగా కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ కొల్లేరుకి వచ్చి అక్కడ సమ్మర్కి సేద తీరి మళ్ళీ తిరిగి వాటి యొక్క స్వస్థలాలకు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత. సో మరి ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. ఇక నెక్స్ట్ చూస్తే పులులు ఎక్కువగా విస్తృతంగా కనిపించేటువంటి ఆంధ్రప్రదేశ్ అభయారణ్యాలు ఇవి. పులులు అనేటువంటి ఎక్కువగా కనిపించేటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నల్లమల అడవులు,
అంటే ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో విస్తరించినటువంటి నల్లమల అడవులు ఏవైతే ఉన్నాయో ఈ నల్లమల అడవులు పులులకు చాలా అనుకూలంగా ఉంటాయన్నమాట అండి. అందుకనే పెద్ద పులులు, చిరుత పులులు, నక్కలు ఇవన్నీ కూడా మనకి నల్లమల అడవి, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నల్లమల ఫారెస్ట్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ మనకి బాగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే శేషాచలం బయోస్ఫియర్, శేషాచలం బయోస్ఫియర్ ఏదైతే ఉందో ఆ బయోస్ఫియర్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అంటే శేషాచలం బయోస్ఫియర్ యునెస్కో చేత గుర్తింపు పొందింది. ఇక అరుదైనటువంటి రాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చారిత్రాత్మకమైన గుహలు కూడా ఈ శేషాచలం బయోస్ఫియర్లో ఉంటాయి అని ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా సరైనవే. ఓకే, ఇక అహోబిలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒక పిలిగ్రిమ్ మనకి టూరిజానికి రిలేటెడ్గా ఉంది, అంటే ఒక పుణ్యక్షేత్రానికి రిలేటెడ్గా ఉంది, ఒక దేవునికి రిలేటెడ్గా ఉంది. అది ఏ దైవానికి రిలేటెడ్గా అక్కడ రిలేటెడ్గా ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి అహోబిలం వన్యప్రాణి అభయారణ్యం ఏ దేవాలయాలతో సంబంధం ఉంది అంటే ఇక్కడ అహోబిలం అనగానే మనకు గుర్తు రావాల్సింది నరసింహస్వామి. నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో అహోబిలం అనేటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి అహోబిలం నరసింహస్వామి యొక్క ఆలయం పర్యావరణానికి సమీపంగా ఉండడం, అక్కడ అడవులు, లోయలు, నీటి ప్రవాహాలు నిరంతరం ఉండడం వల్ల ఈ వన్యప్రాణుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ చిరుతపులులు బాగా ఎక్కువగా కనపడుతుంటాయి. ఇక్కడ ఈ అభయారణ్యానికి దగ్గరగా మనకు ఉన్నటువంటి టెంపుల్ ఏంటి అంటే అహోబిలం నరసింహస్వామి దేవాలయం. ఇక ఈరోజు క్లాస్లో చివరి క్వశ్చన్ కనుక చూసుకుంటే తాటి చెట్లు అధికంగా ఉన్నటువంటి అభయారణ్యం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ మనకి డి అండి, గుండ్లకమ్మ అభయారణ్యము. ఇది ఎక్కడ ఉంది అని చూస్తే మనకి ప్రకాశం జిల్లాలో ఉందండి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గుండ్లకమ్మ అభయారణ్యంలో మనకి తాటి చెట్లు అనేటువంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ తాటి చెట్లు ఎక్కువగా ఉండేటువంటి అభయారణ్యంగా చెప్పుకోవచ్చు. ఇక తాటి చెట్లతో పాటుగా మనకి ఇక్కడ పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి, స్నేక్స్ ఎక్కువ ఉండేటువంటి అభయారణ్యంగా చెప్పుకోవచ్చు ఇది. అదేవిధంగా ఇక్కడ మనకి నది తీరంలో ఈ అడవి నిర్మితమే ఉంది. ఈ గుండ్లకమ్మ నది చుట్టూ మనకి ఫారెస్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి జీవ వైవిధ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది అడవి జంతువులకి మన ఉన్న బయో రిజర్వ్స్ అన్నింటిలో కంటే కూడా అత్యంత సురక్షితమైనటువంటి బయో రిజర్వ్ ఏదైతే ఉందో ఇది గుండ్లకమ్మ అభయారణ్యం అనేటువంటిది అత్యంత సురక్షితంగా జంతువులకైతే ఉన్నగా మనకి గుర్తింపు కూడా పొందిందనమాట. సో ఇవి ఈరోజు క్లాస్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చాయి అనేటువంటిది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. క్లాస్పై మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ ఏదైతే ఉందో, ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియజేస్తే రెగ్యులర్గా క్లాసెస్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి 2 క్లాసెస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. థ్యాంక్ యూ.